శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం దుర్వదాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీశ మంగళం శాస్త్రాయ మంగళం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వ్లాగ్. ఆల్రెడీ శబరిమల అంటే లైక్ రామగుండం టు కేరళ వ్లాగ్ అయితే చూస్తుంటారు. చూడకపోతే ఇక్కడ కార్డులు వస్తే చూసాయండి. ట్రైన్ జర్నీ 3 o'clock నుంచి 5 o'clockకి ఫుల్ ఎండ కొట్టింది. మొత్తం బాడీ మొత్తం ఆయిల్ అయిపోయింది. వచ్చాక వెంటనే స్నానానికి అయితే వచ్చేసినాం. స్నానం చేసి ఇక్కడ నుంచి పంబకి అయితే వెళ్ళాలి. అందరు స్నానం చేసిన తర్వాత ఇప్పుడు ఇరుముళ్ళు అయితే పెడతా. ఇరుముళ్ళు అన్నీ అక్కడ పెట్టేసిరు అందరూ. సో అక్కడ నుంచి స్నానం చేసి అయితే స్టార్ట్ కావాలి బస్ ఎక్కి. ఎట్లుందన్న జర్నీ? బాగుంది. స్నానం చేసి వచ్చేసినాం. ఇక్కడ ఇరుముళ్ళని పెట్టేసి మిగతా స్వాములందరూ స్నానం చేయడానికి పోయారు. కొంతమంది స్వాములు అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇంకొంతమంది స్వాములు అయితే స్నానం చేయడానికి పోయారు. స్నానం చేసిన తర్వాత పంపుతలే. స్నానం చేసిన తర్వాత ఇక్కడ నుంచి పంబాకి అయితే స్టార్ట్ అవ్వడు. రేపు అయితే నాకు తెలిసి దర్శనం అయితే చేసిన తర్వాత బ్యాగ్ పెట్టడానికి లాకర్ రూమ్కి వచ్చినాం. లాకర్ రూమ్కి వస్తే ఒక బ్యాగ్ పెట్టిన తెలియదు 5-10 బ్యాగులు జమ చేసి అయితే అందరూ ఒక్కొక్కటి అయితే పెడతారు. ఎందుకంటే మళ్ళీ రేపు రిటర్న్ వస్తారు. ఒక్కొక్క బ్యాగ్ తీసుకొని ఎంత బరువు ఉంటే అంత ఎక్కలేం స్టెప్స్. అందుకోసం అని బ్యాగ్స్ అయితే ఇక్కడ పెట్టిస్తున్నాం. ఇక్కడికి వెళ్ళి సామాన్లు ఒక్కొక్క ఇరుముడు పెట్టుగా తీసేవరకు ఫుల్ దమ్మైంది. ఆడైతే ఘోరం అంటే ఘోరం. వీడియో ఇద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఆ గుంపులో మనమే అడుగుతాం. అందుకే వీడియో తీయాలి. చూడండి, రైల్వే స్టేషన్ మొత్తం ఫిల్ అయిపోయారు. ఇక్కడ ఖాళీ ఉన్నారు అనుకుంటే ఆ స్టేషన్ అంటే అది రిటర్న్ పోయేది. రిటర్న్ తిరుపతి పోయేది. ఆడ మొత్తం ఫుల్ అయిపోయారు. మామూలుగా స్వామి అక్కడ బ్యాగ్ పెడుతుంది. వీడియో కాల్ చేస్తున్నాను. మెట్లు ఎక్కడానికి కొంచెం ఎనర్జీ కాదు కాబట్టి టిఫిన్ తింటాను. పూరి ఎంత తెలుసా? జస్ట్ 60 రూపాయలు. మసాలా దోశ జస్ట్ 70 రూపాయలు అంతే. వెరీ చీప్, చాలా చీప్. టేస్ట్ మాత్రం బాగుంది. ఎవరో ఇవ్వబడిన లొకేషన్ అంటే నేను బ్యాటరీ షాపింగ్, హల్వాలు, బనానా చిప్స్ 2 మస్తు ఫేమస్ ఇక్కడ కేరళలో. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ దిగినాక ఇట్లా షేడ్ పోయినాం అనుకో. షేడ్ పోయి లెఫ్ట్ తీసుకుంటే మనకు టిఫిన్స్ కనబడుతుంది. మంచిగా ఉన్నాయి టిఫిన్స్, ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్దాం. బస్సు మాట్లాడేస్తాం. మొత్తం 3 బస్సులు. ఒక్క బస్ అంటే ఒక్కడికి 220 రూపీస్. అందరు ఇప్పుడు ఇరుముళ్ళు అయితే తీస్తారు. ఇక్కడ నుంచి అయితే పంబకి వెళ్ళాలి. బస్సు మెల్లగా పోతే ఒక 3 hours 90 kilometers ఇక్కడ నుంచి. కానీ అది పైన స్లోప్ ఉంటుంది కాబట్టి 3 hours జర్నీ అయితే పడుతుంది ఈజీగా. తర్వాత పంబలో ఒక గంట సేపు అయితే స్పెండ్ చేయాలి. అంటే స్నానం చేయాలి. తర్వాత పూజ ఉంటుంది, పూజ చేసుకోవాలంటే. ఇవే బస్సులు, 2 బస్సులు. ఇందులో ఇప్పుడు ఎక్కాలి. మా డాడీ ఆ మదాన్ని ఎక్కేసిండు. ఇప్పుడు నేను ఎక్కుతున్నా. ముగ్గురు అటు ఇద్దరు 50 ఆద్మీ ఏంది నైట్ అయింది కాబట్టి కేరళ వ్యూ అంత కనబడతలేదు. కానీ కేరళ వ్యూస్, ఆ ఇల్లులు అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే క్రేజీగా ఉంటాయి. ఇట్లా పంపకి వెళ్ళే దాంట్లో కాసేపు బస్సు ఆపుతారు. తినడానికి కానీ తాగడానికి కానీ. మదన్న అరటి పండు పైనాపిల్ తీసుకుంటాను. చలి స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ఏమరా ఇట్లుంది ఇది? అరటి పండు గట్టిగా కింద వాడేసుకో 20 రూపాయలు అసలు. అది తీయమంటా కదా ఏమో. మీ డాడీ తింటాడు మాట టేస్ట్ చేసి కూడా అవుతుంది. ఎంత ఒకటి? ఎందుకు 2? ఇప్పుడే పంపాకి రీచ్ అయినా. టైం ఎంత అవుతుంది అసలు? 2 అవుతుందా? 120 చూస్తున్నా నేను. 120
జనాలు తక్కువ ఉన్నారు, ఎందుకంటే నిన్న మొకరి డ్యూటీ కాబట్టి నిన్న చాలా మంది వచ్చారు. అండ్ ఇప్పుడు ఈ టైంలో అందరూ వండుకొని ఉంటారు, మేమే అసలు లేకపోతే అంతా నిండిపోయేది పంబ మొత్తం. చూపెడతా పంబని, అది పెడుతుంది నాకే, ఇలా పెడతారు అటు నాకెంత పెడుతుంది ఉంటారు. మళ్ళీ పంబాలు ఇప్పుడు 3 గంటలు ముందు వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది. జల్దీ పోయేది అది బస్సు నడుస్తాను. అంటే చేయరు కొత్త ఆట చూస్తావా అయ్యే పని వల్ల ఇప్పుడు అంతా ఖాళీగానే పడుతుందా, పొద్దున ఏంటంటే అంతా ఫుల్ ఉంటుంది, నడవడానికి కూడా జాగకుండా ఇలా మిస్ అయినాం అనుకో ఘోరంగా. ఇప్పుడు ఈ రూమ్లో అన్న ఒక కాడ పెట్టి పంపలో స్నానం చేయడానికి పోతాను. నా బాడీ కొంచెం హీట్కి అలవాటు అయిన బాడీ, చలికి చాలా దూరం ఉంటా. పెద్ద గ్యాప్ ఉండదు చూడండి. నిన్ననే వచ్చారు మా కర్రజ్యోతి కోసం 50,000 మంది వచ్చారు అట చెప్తున్నాం. ఇప్పుడు 20 గంటలు అయింది దర్శనానికి. మామూలుగా అసలు పెడతలేదు. కొంతమంది స్వాములు పంబ నదిలో మునిగి స్నానం చేయడానికి వెళ్ళాడు. మేము ఇలా టైం పాస్ షాప్లోకి వచ్చి అయితే చూస్తాను. ఇప్పుడే పంబాకు వచ్చేసినాం ఫ్రెండ్స్, నాకు అయిపోయింది స్నానం. మనోడు వెళ్తాడు పంబ నది చేపల మధ్యలో స్నానం, చేపల మధ్యలో కాదు చేపలతో. పంపాల స్నానం చేసి ఇప్పుడే లాకర్ రూమ్కి వచ్చా. ఒక్క బ్యాగ్ కాస్ట్ తెలుసా 60 రూపాయలు, జస్ట్ సింపుల్. 2 బ్యాగ్ 120. ఇలా లాకర్ తో బిజినెస్ నడుస్తుంది. అట్లా లాకర్ పెట్టేయాలి, ఇక్కడికి వచ్చి లాకర్ ప్లేస్ కబ్జా చేయాలి, అట్లా అయిపోతుంది. 60 రూపాయలు అట లాకర్. స్టార్ట్ అవ్వాలి, పూజ జరుగుతుంది వచ్చి పూజ కడుకోవాలి. అభిషేక ప్రియనే, ప్రియనే, రక్షకనే, ముడి ప్రియనే, నాయకనే, నీరవ ప్రియనే, భంజనే, ఈశ్వర తనయనే, ఉమాసుతనే, ఓం స్వామి. శంకరాయ 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 మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, దుర్వదాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, శబరీశ మంగళం, శాస్త్రాయ మంగళం, మంగళం మంగళం. చిన్ముద్ర బిల్డింగ్, చిన్ముద్ర సెట్టింగ్ లో ఉన్నాయి. ఇంక బరువు ఎట్లా ఉంటావు కదా నాకు. పంబా నుంచి అయ్యప్ప దర్శనానికి శబరిమలకి కొండ ఎక్కుకుంటూ అయితే బయలుదేరినాం. కొబ్బరికాయ తీసుకొని ఆడ అందరు స్వాములు కొబ్బరికాయ కొడతారు, మనం కూడా కొబ్బరికాయ కొట్టాలి. గణపతికి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ కావాలి. సో ఇక్కడ మనం మెట్లు ఎక్కాలంటే గణపతికి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ కావాలి. సో మంచిగా జరుగుతుంది, మంచిగా ప్రయాణం జరగాలి. గణపతిని మంచిగా మొక్కుకొని స్టార్ట్ అయితే కావాలి. ఆన్లైన్లో ఫ్రీ దర్శనం టికెట్స్ అయితే ఉంటాయి. దర్శనం టికెట్స్ లేకపోయినా పర్లేదు, ఆధార్ కార్డ్తో అయితే లోపలికి అయితే పంపిస్తారు. కేరళ ఫారెస్ట్ లోనే శబరిమల వెళ్ళే దారి అయితే ఉంటది. సో ఆమెలో అయితే చాలా తక్కువ ఉన్నారు. పొద్దున ఏదో మొత్తం ఘోరం ఉండే. అండ్ ఇంకా పొద్దున కొబ్బరి బొండాలు కూడా అనబడేది. ఇప్పుడు కొబ్బరి బొండాలు మొత్తం అయిపోయినాయి. ఇంకా కేరళ వస్తే కొబ్బరి బొండాలు రాబోదు, తెచ్చుకుంటే చెప్పండి. బాడీలో ఎనర్జీ మొత్తం అయింది. ఒక జస్ట్ 200 మీటర్స్ నడవగానే ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది నా పని. చెంప్లెట్లు వచ్చాయి.
దర్శనం అంటే అంత సింపుల్ కాదు మరి. ఎవ్రీ సంవత్సరం అయ్యప్ప కన్నసాములు ఇక్కడికి వచ్చి బాణాలు అయితే కూస్తారు. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టే. మధ్య బిస్కెట్, మెడికల్ వాటర్ దొరుకుతుంది. కాళ్ళు నొప్పులు ఏమన్నా అట్లా డోలి వేసుకొని తీసుకుపోతారు. మనిషికి 1500 తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి వెహికల్ సర్వీస్ ఏముండే, ఓన్లీ ఎంత పెద్దోడైనా కాళ్ళతోనే ఎక్కాలి. ఇది అయ్యప్ప స్వాములు వెళ్ళే దారి. ఇక్కడ మొత్తం ఫుల్ అయితే ఉంటుంది మార్నింగ్ అయితే. ఇప్పుడు నైట్ కాబట్టి అంత ఫుల్ లేదు. వెయిటింగ్ లిస్ట్ లో వెయిటింగ్ అయితే చేస్తూ ఉంటారు స్వాములందరూ. మాలేసుకున్న స్వాములందరూ అక్కడ కనబడుతుంది చూడండి, బంగారు మెట్లు. అక్కడ నుంచి అయితే ఎక్కుకుంటూ అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారు. అంతసేపు కష్టపడి ఫైనల్ గా దర్శనానికి అయితే వెళ్తున్నాం. చాలా ఫాస్ట్ గా, అంటే లైక్ ఏంటంటే ఇలాంటి అడ్డంకాలు లేకుండా అలా అయిపోయింది. నాకైతే అయితే మామూలు రాలేదు. 1 కిలోమీటర్ నడవగానే మామూలు అయింది. ఇప్పుడు సివిల్ దర్శనం. ఇక్కడ నుంచి సివిల్ దర్శనం వెళ్ళాలి. సివిల్ దర్శనం లైన్ బాగుంది. సామాన్యులు కొంచెం తక్కువ ఉన్నారు, సివిల్ మాత్రం బాగున్నారు. సాంగ్స్ ప్లే అవుతున్నాయి, అందుకే మధ్యలో వాయిస్ ఓవర్ ఇచ్చాడు. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో సివిల్ దర్శనానికి. మేము పైకి వెళ్ళి కొంచెం ముందుకెళ్ళే లోపు మా డాడీ స్వామి ఫోన్ చేసి దర్శనం అయిపోయిందని చెప్పిండు. మాది ఇంకా కాలే దర్శనం. ఫైనల్లీ ఇంతసేపు కష్టపడ్డది ఇప్పుడు దర్శనానికి చాలా దగ్గరగా అయితే వచ్చేసిన. గుడిలో పడ వీడియో తీయరు, కానీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, గుడి దగ్గర దాకా వెళ్ళగానే నా హార్ట్ ఫాస్ట్ కొట్టుకుంది. ఆ అయ్యప్ప స్వామిని అభిషేకం జరుగుతున్నప్పుడు 5 సెకండ్లు అయితే చూస్తే అబ్బా నా జన్మ ధన్యమైంది అనిపించింది. దర్శనం అయిపోయినాక అరవన్నం ప్రసాదం తీసుకోవడానికి కౌంటర్ కాడికి వచ్చినాం. ఒక్క ప్రసాదం డబ్బా కాస్ట్ 100 రూపీస్. నేనైతే ఒక 4 డబ్బాలు అయితే తీసుకున్నా. మా అదన్న ఒక 5 తీసుకున్నాడు, మా డాడీ ఒక 5 తీసుకున్నాడు. గురుస్వామి ఇరుముళ్ళు అయితే తిప్పి బియ్యమున్న ఇరుముళ్ళు ఉన్న డబ్బులు అయ్యప్ప స్వామికి అయితే చేస్తారు. అండ్ ఇరుముడు కొబ్బరికాయలు ఉన్న నెయ్యిని అయితే అయ్యప్ప స్వామి అభిషేకానికి అయితే పంపిస్తారు. దర్శనం అయితే సూపర్ అంటే సూపర్ అయిపోయింది. ఇంత కష్టపడి ఎక్కినందుకు మంచిగా దర్శనం జరిగింది. అండ్ మళ్ళీ కష్టపడి దిగుతున్నాం. పొద్దున వ్యూ అన్నట్లు, కానీ ఇప్పుడైతే వ్యూ మొత్తం ఫారెస్ట్ మధ్యలో మనం నడిచేది. అంటే ఇప్పుడు కింది దిగినాక పంపకాడ మా డాడీ మాలిప్పుతాడు. ఇరుముడు అయితే ఇక్కడ ఇచ్చేది అభిషేకానికి ఏదో పంపించాడు. పంపకాడ మాలిప్పేసి మా డాడీ స్నానం చేసిన తర్వాత అక్కడ నుంచి జగన్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. మదన్ అయితే ఇప్పుడు వచ్చే కేరళ ఎక్స్ప్రెస్ కన్నా లేకపోతే సాయంత్రం ట్రైన్ అంటే దానికి అయితే వెళ్తారు. మేము రేపు తిరుపతికి అయితే వెళ్తాం. అయితే ఫుల్ అలసిపోయినా. మళ్ళీ వ్లాగ్ చేస్తాను ఏమో తెలియదు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటాయి. బాయ్.